ఇక ఇవాళ కదిరి మున్సిపల్ చైర్మన్ ఇద్దరు వైస్ చైర్మన్ల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో చైర్మన్ వైస్ చైర్మన్ల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఈ చైర్మన్ రేసులో రేష్మా, గులాబ్ జాన్, దిల్షాన్ దున్నీషా ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ మద్దతుదారులు 25 మంది కౌన్సిలర్లు ఉండగా వీరిలో దాదాపు 20 మంది వైసీపీ వారే ఉన్నారు. దీంతో వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరు అవుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. నాగేంద్రనాథ్ రెడ్డి చెప్పండి. నాగేంద్రనాథ్ రెడ్డి. దుర్గా శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ రోజు కదిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక, అలాగే రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక ఈ రోజు జరగనుంది. అయితే ఈ రెండు ఎన్నికలు ఉత్కంఠభరితంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. కదిరి మున్సిపాలిటీలో 36 మంది కౌన్సిలర్లు ఉండగా 5 మంది టీడీపీ, ఒక ఇండిపెండెంట్, 30 మంది వైకాపా వాళ్ళు ఉన్నారు. అయితే ఎలక్షన్ అసెంబ్లీ ఎన్నికల మునుపు 6 మంది టీడీపీ, ఒక ఇండిపెండెంట్, టీడీపీలో 6 మంది వైకాపా, ఒక ఇండిపెండెంట్ టీడీపీలో చేరడంతో టీడీపీ సంఖ్య 12కి చేరింది. ఆ తర్వాత 2 రోజుల క్రితం ఈ 13 మంది వైకాపాకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మొత్తం ఇప్పుడు టీడీపీకి 25 మంది కౌన్సిలర్లు ఉన్నారు. మిగతా 11 మంది వైకాపాకు ఉన్నారు. వైకాపా వారు గైహాజరు అవుతారనేసి ఇప్పటికే సమాచారం. అయితే 25 మంది అటెండ్ అవుతారు. ఖచ్చితంగా చైర్మన్ అవుతుందనేసి టీడీపీ వాళ్ళు గట్టిగా నమ్ముతారు. అయితే చైర్మన్ ఎవరు అవుతారనే దానిపైన పెద్ద ఉత్కంఠ ఉంది. ఇప్పటికే రేష్మా, దిల్షాద్, అలాగే మరొకరు పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరు అవుతారు చైర్మన్ ఎన్నిక అనేది ఒకటి. వైస్ చైర్మన్ ఇద్దరు ఎన్నిక కావచ్చు. ఆ ఇద్దరు ఎవరికి ఇస్తారనే దానిపైన చాలా ఉత్కంఠ ఉంది. ఉన్న అభ్యర్థుల్లోనే వాళ్ళకి ఎవరు చైర్మన్ అవుతారు, ఎవరు వైస్ చైర్మన్ అవుతారనే దానిపైన చాలా ఉత్కంఠ ఉంది. అయితే ఏదైతేనేమి ఈ రోజు కదిరి మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే రామగిరి ఉప ఎన్నికకు సంబంధించి అక్కడ 10 మంది ఎంపీటీసీలు ఉండగా ఒక ఎంపీటీసీ చనిపోయారు. ఒక ఎంపీటీసీ టీడీపీకి ఉన్నారు. మిగతా 8 మంది వైకాపా వారు ఉన్నారు. అయితే ఇప్పుడు టీడీపీ వైపు 2 మాత్రమే వచ్చారు. ఉన్న 9 మందిలో ఇప్పుడు టీడీపీ 3 ఉన్నారు, వైకాపా 6 ఉన్నారు. అయితే 6 కూడా వైకాపాకు సంబంధించిన వారు గైర్హాజరవుతారు. ఈ ఎన్నిక జరగకపోవచ్చు అంటారు. అయితే పోలీసులు అయితే ఈ గతంలో జరిగినటువంటి పరిణామాలు, లింగమయ్య హత్య కూడా ఈ ఉప ఎన్నికకు సంబంధించే జరిగినప్పట్లో జగన్ కూడా వచ్చి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత హిందీపాటి ఘటన కూడా జరిగింది. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించడం జరిగింది. ఇద్దరు డిఎస్పీలు, 10 మంది సిఐలు, 30 మంది ఎస్ఐలు, అలాగే 94 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ 94 మంది ఉన్నారు. అలాగే హోంగార్డ్స్ 30 మంది ఉన్నారు. అలాగే స్పెషల్ పార్టీ పోలీసులు 3 బెటాలియన్స్ ఉన్నారు అక్కడ. అంటే పెద్ద ఎత్తున పోలీసులే మొత్తం పోలీసు వాలయంలో రామగిరి ఉప ఎన్నిక జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఇది అది ఎన్నిక జరగకపోవచ్చు అనేది సంకేతాలు వినిపిస్తుంది. ఏదైతేనేమి ఈ రోజు అనంతపురం జిల్లాలో కదిరి, రామగిరి ప్రాంతాల్లో చాలా ఉత్కంఠ పరిస్థితి ఉంది. పోలీసులు కూడా 10 చోట్ల గట్టి బందోబస్తు చర్యలు చేపట్టడం జరిగింది. దుర్గా. థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ రెడ్డి.